ఎరువులు, పురుగుల మందులను రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ అన్నారు. యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిప్పర్తి మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, పురుగు మందుల స్టాక్ రికార్డులను పరిశీలించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు రైతులకు సహకరించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ వెంట ఏఓ సన్నీరాజ్, ఏఈఓలు సంతోషి, లక్ష్మీనారాయణ, గోపి తదితరులున్నారు. వీడియో కాన్ఫరెన్స్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారు తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో 6 రైతు వేదికల్లో కూడా ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు మరి అనుబంధ శాఖలు కూడా ప్రతి మంగళవారం ఇదిగా హాజరవుతూ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే సలహాలు, సూచనలన్నీ కూడా మండల స్థాయిలో అందరూ కూడా అమలు చేయడం జరుగుతుంది. అందుకు అనుకూలంగా ఈరోజు తిప్పర్తి మండల రైతు వేదికలో జేడీఏ మరియు వ్యవసాయ కార్యాలయంలో ఉన్న అధికారులు కూడా రావడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఇమ్మీడియట్గా మన మండల కేంద్రంలో ఉన్న 23 సీడ్ మరియు ఫెర్టిలైజర్ లైసెన్స్ పొందిన డీలర్ల అన్ని షాపులను కూడా సర్ప్రైజ్గా తనిఖీ చేసే విధంగా అధికారుల బృందాలన్నీ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా దేవరకొండ డివిజన్ పరిధిలోని ఒక మండలం, చింతపల్లి మండలంలో కూడా సర్ప్రైజ్ తనిఖీల కోసం అధికారుల బృందాలు ఇదే సమయంలో చేస్తున్నారు. సో ఇట్లా సర్ప్రైజ్ తనిఖీలలో మనకి ఎక్కడ ఏ చిన్న పత్తి విత్తనాలు కానివ్వండి, మళ్ళీ వరి విత్తనాలు కానివ్వండి, రైతుకు కావాల్సిన ఏ విత్తనాలైనా వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి విత్తనాలు అందుబాటులో పెట్టండి. ఎక్కడైనా సరే ఈ తనిఖీల్లో ఏ చిన్న లోపం ఉన్నా, ఏదైనా అనుమానాస్పదం ఉన్నా ఇమీడియట్గా కేసులు నమోదు చేయడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి విత్తనాల సీజన్ 40 రోజుల వరకు కూడా వ్యవసాయ శాఖ, పోలీసు వారి ఆధ్వర్యంలో రైతులకి ఎక్కడ ఏ చిన్న అనుమానం ఉందా, ముఖ్యంగా మన జిల్లాలో 5,60,000 పత్తి ఇసుకలు సాగు అవుతుంది. దానికి అనుకూలంగా కూడా అన్ని కంపెనీలతో కలెక్టర్ గారి ఆదేశాలతో సమీక్షించడం జరిగింది. సీడ్ మూవ్మెంట్ కూడా అన్ని గ్రామీణ స్థాయిలో ఉన్న డీలర్లకు కూడా సీడ్ చేరింది కాబట్టి విక్రయాలు కూడా కొనుగోలు చేస్తున్న రైతులందరూ కూడా. కానీ మా వ్యవసాయ శాఖ తరఫున రైతులకు సూచన ఏంటంటే, ఖచ్చితంగా ఏదైతే ఎంఆర్పి ధర ఉందో అది ప్యాకెట్ మీద ముద్రించింది 864 రూపాయలు. తర్వాత ప్రతి ప్యాకెట్ మీద లాట్ నెంబర్ చూసుకోవాలి, తయారీ తేదీ మరియు కాల పరిమితి ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి. విడిగా మనం రసీదు తీసుకోవాలి ప్రతి డీలర్ దగ్గర. పంటకాలం పరిధిలో ఏ పంటకాలంలో ఎక్కడ ఏదైనా రైతుకి సమస్య వచ్చింది, ఆ రైతులకు మన చట్ట ప్రకారం మన రైతుకి న్యాయం చేసే విధంగా. ఎక్కడ కూడా రైతులు గ్రామాలలో వచ్చి కానీ రాత్రిపూట విత్తనాలు చేసేవాళ్ళు కానీ లూజ్గా దొరికే పత్తి విత్తనాలు ఎవరైనా అమ్మినా వాటిని కొనుగోలు చేయడం, అమ్మిన వారి అది తెలిసిన అట్లాంటి వ్యక్తులు ఎవరు ఉన్నట్లయితే సంబంధిత వ్యవసాయ అధికారికి సమాచారం ఇచ్చినట్లయితే ఇమీడియట్గా పోలీసు కేసు పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది.